హల్లెలూయా. అందరూ కలిసి చెప్తామా? జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా. అందరం కలిసి చెప్తాము. జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా. జీవించేదా, 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 జీవించేదా. నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు. కళ్ళు మూసుకోనండి. ప్రార్థన పూర్వకంగా మనందరం దేవుని ఆరాధించుకుందాము. దేవా నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా నీకు వందనాలు. ఈ స్థితిలో ఉండవలసిన మమ్ములను మీరు బ్రతికించున్నావయ్యా. బ్రతికించున్నాము అంటే నీ కృప తప్ప మరి ఒకటి లేదు తండ్రి. కృపకై వందనాలు. నువ్వు చేసిన మేళ్ళకై స్తోత్రాలు తండ్రి. ఇటు రీతిగా ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన కూడికలకై వందనాలు. స్వతంత్రంగా ఏ బిడ్డ వినుచు ఉన్నారో, ఎవరు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో నాన్న, వారితో మీరు మాట్లాడండి. నశించిపోతున్న అనేకమైన బిడ్డలతో మీరు మాట్లాడండి. ఇదిగో ప్రభువా, అంతటను అందరూ మారు మనసు పొందుకోవడానికి సహాయమును దయచేదేవా. అయ్యా, తల్లిదండ్రుల మధ్య సమాధానము లేదు, భార్య భర్తల మధ్య సమాధానము లేదు, బిడ్డల మధ్య సమాధానము లేదు దేవా. సాతానుగాడు ప్రతి ఒక్క కుటుంబంలో ఏలుబడి చేస్తుండగా రాత్రి కాల సమయంలో దేవా, ప్రతి సాతాను కాడిని మీరు విరగొట్టండి ప్రభువా. నజరేయుడైన యేసు నామములో మీరు పారదోలండి దేవా. నీకు స్తోత్రాలు. నీ ఆత్మ మాత్రమే అయా, నీ కాపరి ఈ గ్రామము చుట్టూ నీ కాపుదల దయచేయండి. శ్రమ పడుతుండగా, కష్టపడుతుండగా బిడ్డలకు తోడ్పాటును దయచే ప్రభువా. బయటికి వెళ్ళినప్పుడు దీవింపబడాలి, లోపలికి గృహంలోనికి వచ్చినప్పుడు దీవింపబడలాగిన
సహాయమును దయచే దేవా నీకు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. కంట మూసుకోనండి. ప్రార్థన పూర్వకంగా మనకున్న ప్రతి ఒక్కటిని దేవుని సన్నిధిలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. మౌనంగా ఉండడానికి మనం రాలేదమ్మా, దేవుని స్తుతించడానికి వచ్చి ఉన్నాము. మనుషులు చూసి సిగ్గుపడద్దు, కానీ నిన్ను చూచుచున్న నీ దేవునికి నీ హృదయంలో ఉన్న బాధనంతటిని చెప్పుకోగలిగితే రాత్రి దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా హల్లెలూయా.